జగన్ మీదన ఇంకా తెలుగుదేశం పార్టీ పట్టు సాధించలేదా ఏంటి అనేదే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాస్తవంగా జగన్ పని అయిపోయింది, జగన్ ఇక ఇంటికే అని చెప్పి కంటిన్యూగా మాట్లాడుకుంటూ వస్తున్నారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ. వాళ్ళ పని అయిపోయింది, మేము పంపించేసినట్టే, ఇంకా నెక్స్ట్ ప్రభుత్వం మాదే అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే అయినా ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు జగన్ని దించే శక్తి తెలుగుదేశానికి ఉందంటే మళ్ళీ జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టంటే, సరే మా ఇద్దరి ఆశయం ఒకటి కాబట్టి అన్నాడు. మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు అవసరం అవుతుంది అంటే దానికి ఒక అర్థమేం లేదు. అంటే కనీసం వాళ్ళకి అంటే ఇప్పుడు మోడీ ఫేవర్తో వచ్చేటటువంటి ఓట్ బ్యాంకు తమకి మళ్ళీతే కానీ తమ గెలవలేమనుకుంటున్నారంటే ఇంకా జగన్కి రీచ్ కాలేదు అన్నటువంటి ఒక సంకేతం కనబడుతుంది. రెండవది, ఏదైతే బ్రెయిన్ వాష్ చేయడానికి రోజు ప్రయత్నిస్తున్నటువంటిది అంటే మనకి పాత రోజుల్లో ఇప్పటికి కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కమ్యూనిస్టులు కానీ బీజేపీ వాళ్ళకి సంబంధించి కానీ వాళ్ళ మెదడులో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే కమ్యూనిస్టులకి రష్యా చైనా చాలా గొప్పగా ఉంటుంది, అక్కడ అద్భుతాలు సాగుతాయి, అక్కడ మాత్రమే అసలు ప్రపంచం బాగుంది, మిగతా చోట్ల ఎక్కడా బాగాలేదనేది ఒక సైకలాజికల్ ఫీలింగ్. మీరు దానికి విరుద్ధంగా లక్ష్య చెప్పండి. ఎందుకంటే వాళ్ళు చిన్నతనం నుంచి అదే విని అదే తరహా ఉపన్యాసాలు విని భారతదేశం ఎందుకు పనికిరాదు, భారతదేశంలో బోల్డ్ అనే అసమానతలు ఉన్నాయి, అదే రష్యాలో చైనాలో అయితే అందరూ ప్రశాంతంగా ఉంటారు, ఒకళ్ళనొక్కళ్ళు బాగా చూసుకుంటారు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండిపోయింది. వీళ్ళు ఆ దేశాలకు వెళ్ళొచ్చినా కూడా ఆ వెళ్ళొచ్చిన 4 రోజుల్లో అందులో పాజిటివే చూసుకుంటారు కానీ నెగిటివ్ ఏం చూడరు. కాబట్టి అది ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. సేమ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి భారతదేశమే కరెక్టు, మిగతా దేశాలన్నింటిలో లేనటువంటి ఒక సంస్కృతి సంప్రదాయం బాధ్యతలు ఎక్కడ ఉన్నాయి అన్నటువంటి వాళ్ళకి బలమైనటువంటి ఫీలింగ్. ఇతర దేశాలకు వెళ్ళొచ్చినా కూడా వాళ్ళకి భారతదేశమే ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళని మైండ్ మార్చగలమా? పొరపాటును కూడా మార్చలేము. అలాగే మనకి బ్రెయిన్ వాష్ అనమాట. అంటే అది చిన్నతనంలో మన మెదళ్ళ మీద చూపెట్టిన ప్రభావం. అట్లాగే ఇక్కడ ఈనాడు ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు అద్భుతం, తెలుగుదేశం అద్భుతం, మిగతా వాళ్ళందరూ కూడా ఫ్యాక్షనిస్టులు, రౌడీలు, లేకపోతే వాళ్ళందరికీ పరిపాలన చేత కాదు. ఇది ఒక సైకలాజికల్గా మన మెదడు మీద ప్రభావం చూపించింది. కాకపోతే ఏమైందంటే సాధారణంగా మన మెదళ్ళు ఎట్లా ఉంటాయి అంటే మనసు వేరు, ఈ మెదడు ఆలోచన వేరు. మెదడు అనేటువంటిది దాన్ని ట్యూన్ చేయొచ్చు కానీ మనసుని కంట్రోల్ చేయడం కష్టం. అందరూ ఇదంటే మనం దాని రివర్స్లో వెళ్ళాలనుకుంటాం. ఆ కారణంగానే అంత బ్రెయిన్ వాష్ చేసిన ఎన్టీ రామారావు ఓడిపోయారు, ఈ పత్రికలన్నీ తోడున్నా. అలాగే చంద్రబాబు నాయుడు 2 సార్లు 3 సార్లు ఓడిపోయారు, ఈ పత్రికలన్నీ తోడున్నా. అంటే ఈ బ్రెయిన్ వాష్ కొంత మేరకు పనిచేస్తుంది కానీ హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చూపించాల. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక రివర్స్లో నడుస్తుంది. అయితే అయినా కూడా ఇవాళ కూడా జగన్ పార్టీ గెలవడం అసాధ్యం అంటూ ఇవాళ ఏ వారం? గురువారం. ఆదివారం ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్ ఇంటర్వ్యూని సోమవారం రాశారు, మంగళవారం రాశారు. దాని మీద మళ్ళీ వైసీపీ వాళ్ళు ఆ రోజున కూడా మనం మాట్లాడుకున్నాం, డిబేట్ కూడా చేసుకున్నాం కదా, పీకే కెలికేసినట్టున్నాడు వీళ్ళని అనేసి. ఓవరాల్గా ఇంత జరిగింది. ఇవాళ గురువారానికి ఆ వార్త మళ్ళీ రాశారంటే దాన్ని ఏ సాకు చూపించారు? వాళ్ళు ఇవాళ వీడియో ఫుల్ అప్లోడ్ చేశారు. వాళ్ళు ఆ రోజునే ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో డీటెయిల్డ్గా రాశారు. అయినా ఇట్లా రాస్తున్నారంటే దీన్ని బట్టి ఇంకా ఆశించిన రీచ్ కాలేదనుకుంటా. లేదా అంటే ఇంకా జగన్ని ఓడించగలమన్నటువంటి నమ్మకం కలగలేదా, లేకపోతే ఆల్రెడీ ఓడించగలమన్న నమ్మకం ఉంది కాబట్టి ఇక మళ్ళీ అటు జగన్ వైపుకి వెళ్లకుండా ఈ 4 రోజుల్లో చేస్తున్న ప్రయత్నమా అనేది చూడాలి.